హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? మాడుగుల ఊర్లో ఉన్నాం అనమాట. సో పాడేరు వెళ్ళి అరకెళ్ళి అలాగా డౌన్ దిగాం అనమాట. ప్రత్యేకంగా ఈ మాడుగుల కోసం, ఈ మాడుగుల్లో దొరికే హల్వా కోసం ఈ రూట్ అయితే వచ్చాం అనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఎటు చూసినా హల్వా షాప్లే. నిజంగా ఎక్కడ కొనాలో కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతాం అనమాట మనం. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని షాపులు ఒకేలా ఉంటుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కో దగ్గర బాగుంది అంటారు. సో మనం అయితే తెలుసుకుని వెళ్దాం ఎవరినైనా ఇద్దరు ముగ్గురు అడిగి. సో ప్రస్తుతం అయితే ఊళ్ళోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా బంక్లోకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలన్నమాట. చూద్దాం, చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక ఇటువైపు ఏదో రూట్ కూడా ఉంది. అండ్ మీకు తెలిసిన షాప్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఎక్కడ టేస్ట్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఈరోజు అయితే మనం మాడుగులు వచ్చాం అనమాట. మాడుగుల హల్వా టేస్ట్ చేద్దామని చాలామంది అడుగుతున్నారు ఇది ఎలా ఉంటుందని. దాన్ని టేస్ట్ చేయడానికి అయితే మనం మాడుగులు వచ్చేసాం. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అండ్ మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళాడు అనమాట, బంకు లోపలికి. మనవాడు లోపలికి వెళ్ళి కనుక్కుంటాడు ఎక్కడ బాగుంటుంది ఏంటి అని, ఎక్కడ టేస్ట్ బాగుంటుందని. అది కనుక్కున్నాక మనవాడు బయటకు వచ్చాక అప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఎందుకంటే చాలా షాప్స్ ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు, చూడాలి. ఇక్కడ ఎక్కడ బాగుంటుంది మాడుగుల హల్వా? దాసరా? ఎక్కడది? ఓకే, లెఫ్ట్ సైడ్ ఉంది. రెండు హల్వా ఎక్కడ బాగుంటుంది? ఎక్కడ? దాసరి. సో మనకైతే ఈ దాసరి దగ్గర తీసుకోమని చెప్పారనమాట. సో దాసరి కూడా చాలా ఉన్నాయి, మనకి జంక్షన్లో ఉంటుందని చెప్పారు. ఇక్కడికి వచ్చాం అనమాట. సో దాసరి ప్రసాద్ అండ్ బ్రదర్స్ స్పెషల్ హల్వా అనమాట ఇదే షాపు. అండ్ ఎక్కడైతే తీసుకుందాం. ఇంకా ఇక చూడండి, ఫ్రెష్గా ఉంది హల్వా అయితే. ఇది గోధుమ పాలతో తయారవుతుంది. గోధుమలు 3 రోజులు నానబెట్టి రుబ్బి పాలు కింద తీసి పెట్టి ఒక రోజు నిల్వ ఉంచుతారు. అప్పుడు ప్రాసెస్ కాదు. గోధుమ పాలు, ఆవునీయ, తేనె, డ్రై ఫ్రూట్ తయారవుతుంది. థ్యాంక్ యూ. మనకి టేస్ట్ కావాలంటే చిన్న పేపర్లో పెట్టిస్తారనమాట. మనకైతే అంకుల్ ఫ్రీగా ఇచ్చారు. సో మనం ఒక ప్యాకెట్ కూడా తీసుకున్నాం అనమాట, 1/2 kg. 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మీరు వస్తే ఎక్కడ తింటారో కామెంట్ చేయండి. అండ్ హాయ్ గైస్, మొత్తానికి మనం మాడుగుల హల్వా అయితే తీసుకున్నాం దాసరి షాప్ లో. అండ్ చాలా మంది అక్కడ చెప్పారు మనం తీసుకోమని. సో మనకు కూడా అక్కడ వెళ్ళి తీసుకుని ఆయన మనకు ఫ్రీగా ఇచ్చారు. అండ్ మనకైతే టేస్ట్ చేద్దాం. అండ్ మాడుగుల హల్వా గురించి చెప్పాలంటే మెయిన్ ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక, విశాఖపట్నంలో ఒక బెస్ట్ స్వీట్ అనే చెప్పాలి. అండ్ వైజాగ్ వాళ్ళకి మాడుగుల వైపు వెళ్తే ఈ హల్వా అనేది ఖచ్చితంగా అందరూ ట్రై చేస్తారు. సో ప్రత్యేకంగా దీనికి అంటే హిస్టరీ ఏం లేదు, ఎన్నో ట్రెడిషన్స్ ఎప్పటి నుంచో ఈ మాడుగుల ఊర్లో వాళ్ళు ఈ హల్వా అనేది తయారు చేస్తున్నారు. సో అలా మీరు వెళ్లే దారిలో పాడేరు రూట్ లో వెళ్తుంటే మీరైతే ఈ హల్వాని ట్రై చేయండి పాడేరు రూట్ లో. అండ్ మనకి అరకు రూట్ లో కాకుండా, అటువైపు చింతపల్లి రూట్ లో కాకుండా పాడేరు రూట్ లో వెళ్తేనే మనకి మాడుగుల తగులుతుంది. ఇక్కడ మనకు ఒరిజినల్ ఈ మాడుగుల హల్వా అయితే దొరుకుతుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఇది. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేను నార్మల్ గా బయట తిన్నాను మాడుగుల హల్వా, వాళ్ళు బయట అమ్మే దగ్గర అంత బాగాలేదు. వీళ్ళ షాప్ లో చాలా బాగుంది. మీరు వస్తే ఈ షాప్ లో అయితే ట్రై చేయండి, హల్వా అయితే చాలా బాగుంది. మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్.